ముచ్చట్లు షురు చేసుకుందాం. ఇవాళ చాలా ఇంపార్టెంట్ ముచ్చట్లు ఉన్నాయి. ఏ మాత్రం లేట్ చేయకుండా ముచ్చట్లయితే చెప్పుకుందాం. ఇప్పుడు పాండ్రి నడుగురిగా. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. మన ముఖ్యమంత్రి ఎవరు? ఇదేం దిక్కుమాల ప్రశ్న మల్లీశ్వరి అని అంటారా? అరే ఇదే ఇంపార్టెంట్ ప్రశ్న. ఆప్షన్లు నేనే ఇస్తా, మీరు కరెక్ట్ సమాధానం చెప్పుండ్రి. మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డా, ఉత్తమ్ కుమార్ రెడ్డా, లేకుంటే ఇంకా కేసీఆర్ సారే ఉన్నాడా? కన్ఫ్యూజ్ అవుతున్నారా ఎట్లా? చాలా మందికి సార్ పేరే మతికస్తలేదట కదా నొల్ల ఏడాదిన్నర సంధి. మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. సరే ఇప్పుడు మీ అందరికీ కన్ఫ్యూజన్ లేకుండా నేనే చెప్తా. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే. కాకపోతే సార్ను ముఖ్యమంత్రి లెక్క చూస్తలేరో, పేరు మర్చిపోతుర్రో కానీ చాలా మంది ముఖ్యమంత్రి అంటే రేవంత్ సార్ పేరు వలుకుతలేరు కదా. ఇక అట్లా పలకనోళ్ళు ఒకళ్ళిద్దరు జైలుకు కూడా పోయినట్టు నాకు బాగా గుర్తు. సరే సరే అయితే మరి ఇప్పుడు రేవంత్ సారే తనకు తాను శిక్ష వేసుకుంటున్నాడా, నేను జైలుకు పోతా అంటాడా? ఇదే చాలా మందికి అర్థమైతలేదట. మరి జనాలకు గట్లెట్లా అనిపిస్తున్నదో ఏందో. ఓ మల్కార్చుకొని వద్దామమ్మా రాన్రి. నిజంగా రేవంత్ సార్కి వచ్చిన గోస పగోనికి కూడా రావద్దని అనుకుంటారు కదా చాలా మంది. ఎందుకంటే పాపం సారు పేరును ప్రతి ఒక్కరు మర్చిపోవుడేనాయే. సినిమా యాక్టర్ల కాడికెళ్ళి కేంద్ర మంత్రుల దాకా ఆఖరికి సొంత పార్టీ లీడర్లు మంత్రులు కూడా రేవంత్ సారు ముఖ్యమంత్రి అని మర్చిపోయి వేరే వేరే పేర్లు చెప్పేది యాదికుండే ఉంటది మీకు కూడా. నాకే అయ్యో పాపం అనిపించేది రేవంత్ సార్ పరిస్థితి తలుచుకుంటుంటే. ఎవరికన్నా ఎట్లా అనిపిస్తుంది చెప్పుండ్రోళ్ళ మరి. ఇక ఈసారి వాళ్ళు వీళ్ళు మర్చిపోవుడేంది, డైరెక్ట్ రేవంత్ సారే మర్చిపోయిండు ముఖ్యమంత్రి అన్న విషయము. అరే అవంటే ఇనుండ్రి మీరు కూడా. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ ని మనం కదిలిస్తే ఇన్నారా మంచిగా ఇనుండ్రి మల్కా. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ ని మనం కదిలిస్తే ఏమన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాకనే పనులు నడిచినాయట. అంటే ఇన్నొద్దులు ముఖ్యమంత్రిగా ఉన్నది రేవంత్ రెడ్డి సార్ కాదా ఏంది? ఉత్తమ్ సారేనా ఎట్లా? సారు నోటి నుంచి వచ్చిందంటే ఇగో ఇట్లనే అనుమానాలు వస్తాయి మరి ఎవరికన్నా. అసలు రేవంత్ సారు కావాల్సుకొని ఈ మాట అన్నాడా, లేకుంటే నేనేంది ముఖ్యమంత్రినేంది అని సార్కే అనిపించి గట్లన్నాడా? ఇగో గిట్లనే అనుకుంటున్నారు వాళ్ళ అక్కడికి వచ్చిన వాళ్ళు. మొత్తానికి ఎవరెవరో రేవంత్ సారు ముఖ్యమంత్రి అని మర్చిపోతే ఏమో అనుకోవచ్చు కానీ ఈసారి మాత్రము సారే యాది మర్చిపోయిండు పో అని అంటున్నారు. అన్నట్టు ముఖ్యమంత్రిగా రేవంత్ సారు పేరును మర్చినోళ్లను మల్కా మతికి తెచ్చుకుందాం వల్ల వేసుకోవే. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు 1 ఇయర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు. మన తెలంగాణ మర్యాద అంటే ఎట్లుంటుందోలా? ఇంటికి వచ్చిన వాళ్ళకు కాళ్ళు కొడుక్కోమని నీళ్ళు ఇస్తాం, లోపలికి పిలిచి కూసుండబెట్టి షాయి పొట్టు పోతాం. ఇక వాళ్ళు మన ఇంట్లో చెయ్యి కడిగేదాకా ఇడిచిపెట్టం. అది మన గొప్పతనం, మన మర్యాద. కానీ ఆత్మగౌరవంలో మాత్రం వెనుకకు తగ్గనే తగ్గం, మంచి చేస్తాం, మన ఇజ్జత్ను కాపాడుకుంటాం కదా. కానీ ఇప్పుడు ఏమైతున్నదో ఎరికేనానోళ్ళ, మన సర్కారే మన ఆడపడుచులను చిన్నబుచ్చుతాంది. వేరే దేశపోళ్ళ ముంగట మనల్ని పాలేర్ల లెక్క చూయిస్తాంది. నాకైతే మనసుకు మస్తు తక్లీఫ్ అనిపించిందోళ్ళ. మీరు ఏమనుకున్నా మంచిదే కానీ ఏమైంది మల్లీశ్వరి, అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటారా? అయ్యో గదేనోళ్ళ మన ప్రపంచ అందగత్తెలు వచ్చిరు కదా మన పట్టణానికి. ఇక మన సర్కారు వాళ్ళు ఊర్లన్నీ తిప్పుతాండ్రు, వాళ్ళను తిప్పుకొని. కానీ మన ఆడపడుసుల మనసును తక్లీఫ్ చేస్తానులేమో అని అనిపిస్తున్నది నాకు. మన తెలంగాణ ఇజ్జత్తును దునియా ముందు తీసి పడేస్తున్నారు అని అనిపిస్తున్నది. మీరు ఈ ముచ్చట చూసినాక మీకు కూడా గిట్లనే అనిపిస్తుంది వల్ల చెప్పుండ్రి నాకు. చూడురి, ప్రపంచ అందగత్తెలను మన సర్కారోళ్ళు ఇటు అటు తిప్పుకుంటా ఊర్లను చూయిస్తురు. సరే తిప్పని అయితే భుజార
ఫిర్యాదు కూడా చేసిరు. సీతక్క గారిని అడుగుతాను. సీతక్క గారు నిజంగా రేవంత్ రెడ్డి గారికి లేకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇంకా క్రెడిట్ రావాలి, ఇంకా మంచి పేరు రావాలనుకుంటే మహిళా మంత్రులుగా మీరెళ్ళి వెల్కమ్ చెప్పాల్సింది, మీరెళ్ళి చేతులు కడగాల్సింది, మీరెళ్ళి కాలు కడగాల్సింది. మాకేం అభ్యంతరం లేదు, మీ మర్యాద అట్లే ఉంటుంది, మేము ఇంతే గొప్పగా మర్యాద ఇస్తాము, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి నచ్చట్లేదని మీకు అనిపిస్తే యూ గో హెడ్, మాకు అభ్యంతరం లేదు. కానీ ఒక సాధారణ మహిళల్ని ఆ విధంగా ఒక సేవకుల్లాగా చేయడం అనేది మంచి పద్ధతి కాదని మేము అంటున్నాం. మంత్రులుగా మీరు ఉన్నారు, మహిళా మంత్రులుగా ఉన్నారు, మీకు గొప్ప పేరు వస్తుంది కదా, ప్రపంచమంతా చూస్తుంది మిమ్మల్ని. మహిళా మంత్రి అయి ఉండి కూడా వచ్చిన వాళ్ళకి కాళ్ళు కడిగిరంటే ఇంకా గొప్ప పేరు వస్తుంది. చేస్తే మాకేం అభ్యంతరం లేదు. అసలు రేవంత్ సారు ఎవరిని సంతోషంలో పెట్టిండోలా నాకు తెలియక అడుగుతా, మీరే చెప్పురి. ఓ దిక్కు అందాల పోటీలు అనుకుంటా అలా దిల్కుష్ అయితే చేయిస్తుండు, కానీ ఇంకో దిక్కు మన రైతుల అవస్థలు సార్కు కనబడతలేవా? ఓ దిక్కేమో ఈ నడమంత్రపు దొంగ వానలతోని రైతుల పంట సత్యనాశ అయిపోయింది, చేతికొచ్చిన వడ్లు దడిచిపోయినాయి, వాటిని కొనే దిక్కు లేదు. ఎందుకు కొంటలేనని అడుగుతానేమో సంచులు లేవనోసారి, లారీలు లేవని ఇంకోసారి, ఇట్లా తాపుకోకుంటి సాకి చెప్తురు. రైతులు రోడ్డెక్కి నిరసనలు ధర్నాలు చేస్తుంటే కమస్కం వాళ్ళను పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ అందగత్తలను మాత్రం దినాం దిప్పుట్ల వాళ్ళకు దావతిచ్చుట్ల మాత్రం అస్సలు వెనకకు తగ్గుతలేరు. అసలు మనకు ఇప్పుడు అందాల పోటీలు ముఖ్యమా లేకుంటే రైతులు ముఖ్యమా? ఏందో ఏమప్పా. అవుగని అటు పాత కరీంనగర్ జిల్లాల భూకంపం వచ్చినట్టు అయింది కదా నొల్లా మొన్న. ఇగో ఇట్లా మెసిలినట్టు చేసిందట. ఇంకా నయ్యమ్మమ్మ ఎవ్వరికి ఏం కాలేదు. కానీ ఇప్పటికి కూడా చాలా మంది భయపడుతూనే ఉన్నారు. భయపడరా మరి చెప్పుండ్రి భూకంపం అత్తే? అసలు భూమి గట్లెందుకు చేసింది? భూమాతకు కరీంనగర్ జిల్లా మీద కోపం ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు భయపెట్టించింది? ఏం తప్పు చేసినాం? ఇప్పుడు శాంతి ఎట్లా చేయాలి? ఇగో ఇట్లనే ఆలోచనలల్లా పడ్డరోల్లా లాస్ట్కు జగిత్యాల జిల్లాలో ఉన్న కొన్ని ఊర్లల్లా శాంతి చేసిర్రు భూమాతకు. ఇక భూకంపాలు రావని ఛాలెంజ్ కూడా చేస్తాండ్రు. మరి వాళ్ళు ఏం శాంతి చేసిండ్రు? ఏంది కథ? పాండ్రి ఆ ఊరికే పోదాం మనం, నడువురి. గివ్వేగా ఊర్లు. ఈ ఊరేమో శంకులపల్లి, ఇదేమో పైడిమడుగు. అయితే మొన్న చిన్నపాటి భూకంపం వచ్చిన కాంచెల్లి ఇక ఇక్కడి జనాలు డక్కుమంటున్నారోల్లా అక్కడక్కడ గోడలు కూడా కూలినాయట. ఇక భూమాతకు కోపం వచ్చే గిట్ల మనల్ని గెదిరించింది అని ఈ ఊరోళ్ళు ఫిక్స్ అయిపోయినరు. అందుకే ఇప్పుడు శాంతి చేస్తాండ్రు. ఆగ చూడురి ఏం చేస్తాన్లో. అర్థమైందా నొల్లా? నేను చెప్తా. భూమాతకు బూరెలంటే మస్తు ఇష్టమట. ఊర్లో ఉన్న ఆడోళ్ళు ఊరవతలకు పోయి బూరెలు తయారు చేసిర్రు. ఆన్నే ఉన్న ఒక చెట్టు కాడ మట్టి దవ్వి ఆ మట్టిలో ముగ్గు పోసి అందులో పసుపు కుంకుమ వేసినాక బూరెలు పెట్టిర్రు. ఇక భూమాత కోసం శాంతి అని పూజలు చేసి బూరెల ప్రసాదాన్ని అందరికి వంచిర్రు. ఇక ఇట్లా చేస్తే భూమాతకు కోపం తగ్గి మళ్ళోసారి అటు ఇటు మెసలకుండా ఉంటదట, జనాలను చల్లగా చూస్తుందట. ఆగుర్రి, ఇగో ఇక్కడ ఒక పెద్ద అవ్వ ఉన్నది, ఆ అవ్వని అడుగుదాం. ఏందవ్వా ఈ ఆచారం అసలు చెప్పు. మా బిడ్డ శంకులపల్లి కాడ ఉంది, నేను శంకులపల్లికి వచ్చిన మొన్న. వీళ్ళందరూ భూమిమాత కోసం భూమి కనిపించింది మొన్న అని బూరెలు చేసిండ్రు. శంకులపల్లి కాడ మొత్తం మంది అందరూ కల్లాపు తల్లి అలుపు చేసుకొని బొట్లు పశువులు పెట్టుకొని పూజలు చేసుకొని కొబ్బరికాయ కొట్టి భూమిలో ఒక బూరె పెట్టి ఆడ ముగ్గు గీతలు వేసి ఉత్బత్తులు ముట్టించి మొత్తం మంచి ఆనందంగా చేసి కొబ్బరికాయ కొట్టి ఒక పొద్దుడిసిండ్రు. శంకులపల్లె గ్రామంలో మొన్న భూమి కంపించినట్టు అనిపించింది. మా గ్రామస్తులు అందరం కలిసి మళ్ళీ అట్లా జరగకూడదని భూమాతకు బూరెలు చేసి నైవేద్యంగా సమర్పించుకున్నాము. పూలు పండ్లు కొబ్బరికాయ కొట్టి అందరము జరుపుకున్నాము.
మళ్ళీ ఇట్లా జరగద్దని మొక్కుకున్నాము భూమాతను. హగనట శంకుల పెళ్లి పైడి మడుగు ఊరోళ్ళు గట్ల ముంగట పడ్డరట. అంటే బూరలు ఎత్తే భూకంపాలు రావా ఇక? మరి ఎప్పటికి భూకంపాలు వచ్చే జపాను గిపాను దేశాలలో కూడా బూరెలు చేసి పెడితే ఓ శిత్తమవుతుంది కదా అని ఎవరన్నా ఉల్టా మాట్లాడారు. బూరెలతోని భూకంపాలు పోతాయో వస్తాయో అటెనక ముచ్చట కానీ వీళ్ళ నమ్మకం వీళ్ళది. అందరి మంచి కోసమే కదా వీళ్ళు చేసేది. బూరెలు చేస్తే లుక్సాన్ అయితే అవుతుంది కదా, ఏమంటారు? ఇట్లనన్నా అందరు ఒక్క జాగలకు వచ్చి బూరెలు తినుకుంటా మంచిగా మాట ముచ్చట్లన్నా పెట్టుకుంటారు కదా, ఏమంటారు? అమ్మ భూమాత జర శాంతించు తల్లి, జర భూకంపాలట తేకు అని మొక్కుకొని ఎవరింటికి వాళ్ళు పోయిరు లాస్ట్కు. ఏ మాట కా మాటేనోళ్ళు. పెళ్లి అనేది మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. పెళ్లికి ముందు ఒక లెక్క, పెళ్ళైనాక ఇంకో లెక్క, తలరాతలు తలకిందులైతాయట కదా. మొగోళ్ళ గురించే అంటలేనమ్మా నేను, మా ఆడోళ్ళ గురించి కూడా మాట్లాడుతా అన్న. నిజంగా ఏ అమ్మనాయనైనా కానీ బిడ్డకు మంచి సంబంధం ఇచ్చి చేద్దాము అని అనుకుంటారు. చేసుకునేటోడు మంచోడు, హుషారుగల్లోడు, గుణవంతుడు ఉండాలి అని అనుకుంటారు. ఇక వాళ్ళ తప్పేం లేదు. మంచిగా పెళ్లి సూపులకు వచ్చిన పిల్లగాడు కూడా అట్లనే పర్ఫార్మెన్స్ ఇస్తాడోళ్ళ శుద్ధపూస లెక్క. అసలు దునియాలనే అందరికంటే మంచోడు, అందరికంటే నియత్ గల్లోడు లెక్క అసలు ఏమన్నా కనబడతాడా? ఇక పెళ్ళి అయిపోయినాక వాళ్ళ అసలు రంగులు బయట పడతాయి. అగో గట్లనే మా జామకాయల రాజవ్వ బిడ్డకు మంచోడు మంచోడు అని పెళ్ళి ఎత్తే వాడేమో హరిగోస ఉట్టించుకుంటున్నాడట పాపం ఆ పొల్లను. పెన్మిటిని ఇడిచిపెట్టి అవగారింట్లో కూర్చున్నది వాళ్ళ బిడ్డ. అయితే ఇప్పుడు మీ అందరికీ ఈ స్టోరీ నేను ఎందుకు చెప్తా అన్నా అంటే, ఇగో ఈ ఇద్దరు ఆడోళ్ళని చూడు వల్ల ఏం చెప్తానో మీకే అర్థమవుతుంది. ఇగో ఈ పేరంటం చూడురి, దండలు మార్చుకుంటారు. ఏం పేరంటమంటారా అనోళ్ళ? లగ్గం చేసుకుంటారు. అరే అవంటే మరి లగ్గం అంటే పెళ్లి పిల్లగాడేడి అనేరు. పెళ్లి పిల్లగాడు లేడు, పెళ్లి పిల్లలే లగ్గం చేసుకుంటారు. అది కూడా సాక్షాత్తు కోర్టు ముంగట్ని. ఈ లగ్గానికి లాయర్లే కావాయి. అగో ఎందుకు ఇట్లా పెళ్లి పిల్లగాళ్ళు దొరుకుతలేరా అనేరు. ఉన్నారు, బోచ్చడు మంది ఉన్నారు, కానీ ఒక్కడు సక్కనోళ్ళు లేడట. రంగుల కాదు గుణంలా దునియా అంతా మెంటలోళ్ళే మోపైరట. పెళ్లికి ముందు ఒక లెక్క, పెండ్లైనాక ఇంకో లెక్క, అపరిచితులు లెక్క మారి భార్యలను గోసపుచ్చుకుంటురట. ఇటువంటి పంచాదులు వీళ్ళు చూసి అసలు లగ్గము మగ పిల్లగానే లగ్గం ఎందుకు చేసుకోవాలి, ఆడోళ్ళు ఎందుకు వేసుకోవద్దు అన్న ఉపాయం వచ్చింది. ఇంట్లో ఒప్పుకోలే, డైరెక్ట్ కోర్టుకు పోయిరు. కోర్టోళ్ళు కూడా పర్మిషన్ ఇయ్యలే. మేమెట్లా చేస్తాం అని అన్నదట. గట్లనా అయితే అనుకుంటా కోర్టు ముంగటనే శివాలయం ఉంటే ఆన్ని ఇద్దరు దండలు మార్చుకున్నారు, 7 అడుగులు వేసిరు. అయితే వీళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎప్పటి సందో దోస్తులట. మరి లగ్గం అయిపోయినాక ఎవరితో వాళ్ళది, ఎవరి ఇల్లు వాళ్ళది అవుతుంది కదా. మరి పెళ్లి చేసుకున్నాక అచ్చినోడు ఎసొంటోడు అత్తడో, ఎంత కంతి రోడ్ అవుతాడో, మన దోస్తాన్ని ఏరిగెత్తాడు కావచ్చు అని మనబడ్డారు. అందుకే మనమే పెళ్లి చేసుకుందాం, మనల్ని ఎవ్వరు వేరు చేయలేరు అనుకుంటా ఇగో గీగురం పెట్టు అదన్నట్టు సంగతి. మరి ఈ పెళ్లి గురించి అదాలతే మాట్లాడలేదంటే ఇక నేను కూడా ఏం మాట్లాడా, మీరే ఏదో ఒకటి అనుకోరు. మరి ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇవన్నట్టు అయ్యారటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకా 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 ముచ్చట్లు తీసుకొని వస్తా. అప్పటిదాకా సెలవు, నేనైతే ఉంటా. మరి మీరు మాత్రం చూస్తూనే ఉండు టీ న్యూస్. నమస్తే, బాయ్ బాయ్.